ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ ఒక్క వాగ్దానం, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో మరి ఈ యొక్క మాటలు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. మరి దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిదిగా ఉంటున్నది. ఈ లోకంలో ప్రేమలు అశాశ్వతములుగా ఉంటున్నాయి. ఎందుకనగా మరి కొంత మట్టుకు మాత్రమే ఈ ప్రేమలను మనము పొందుకోగలము. మరి దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలము ఉంటున్నది. మరణం వరకు ఆయన ప్రేమ మనతో ఉంటున్నది. లోకంలో ప్రేమ అశాశ్వతమైనటువంటిది. ధనమున్నంత వరకే, పేరున్నంత వరకే, డబ్బున్నంత వరకే నీకు ఆ ప్రేమలు కనపరుస్తూ ఉంటారు. ఎప్పుడైతే తరిగిపోతూ ఉంటున్నాయో ఆ ప్రేమలు కూడా తరిగిపోతూ ఉంటున్నాయి. మరి నూనె ఉన్నంతకాలమే ఆ దీపం వెలుగుతూ ఉంటున్నది. ఆ రీతిగా ఈ లోక ప్రేమలు ఉంటున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమ, దానికి అంతం లేదు దేవుని యొక్క ప్రేమ. ఎందుకనగా దేవుడు ప్రేమయ్య ఉంటున్నాడు. ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమ తరతరములు నిలుస్తూ ఉంటున్నది. తరతరముల వరకు ఆయన ప్రేమ మరి తోడుగా ఉంటున్నది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, ఆయన ప్రేమ చూపించేటువంటి దేవుడు. ఆయన ప్రేమామయుడు. ఎందుకనగా ఆయన ప్రేమకు అంతం లేదు. ఆయన ప్రేమ భూమికి ఆకాశానికి ఎంత విశాలంగా ఉంటున్నదో, మరి ఆయన నమ్మినటువంటి బిడ్డల పట్ల, ఆయన సృష్టించుకున్నటువంటి ప్రజల పట్ల ఆయన ప్రేమ అంత విశాలంగా ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ప్రేమను మనం పొందుకొని ఇతరులకు ఆ ప్రేమను పంచేటువంటి వారిగా మనం ఉండాలి. అది దేవుని యొక్క ప్రేమ. మరి ఈ ప్రేమ గురించి అనేక మరి అంశాలు బైబిల్లో మనం చూడగలం. దేవుని యొక్క ప్రేమ, దేవుడు ఆయన ప్రేమయ్య ఉంటున్నాడు. ఆ ప్రేమ మనలో ఉండాలి. మనలో ఉన్నటువంటి ప్రేమ ఇతరులకి మనం చూపించేటువంటి వారిగా ఉండాలి. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని దేవుడు వాగ్దానం చేశాడు. మనం ఇతరులను ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకనగా ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించే మనల్ని సృష్టించుకొని ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడు. అనేక పర్యాయములు తిరుగుబాటు చేసినప్పటికీ, లోబడనకుండా జీవించినప్పటికీ ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుని ప్రేమ మనలో సమృద్ధిగా నింపుకొని ఆ ప్రేమను ఇతరుల పట్ల మనం చూపించినప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకే అంటున్నాడు, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లే నేను ఇర్మియా ప్రవక్త అంటున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నానని దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇర్మియాతో మాట్లాడినటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ, ఆయన శాశ్వతమైనటువంటి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరం ఈ లోకంలో జీవించాలని కొద్ది మాటల ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.